అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఫారెస్ట్కి వచ్చాను. ఈ ఫారెస్ట్లో చూడండి, ఇగో ఇవే నేలతాడి దుంపలు. ఈ నేలతాడి దుంపల చెట్లు మాకు అన్నీ ఏవే అని జెన్యున్గా దొరుకుతాయి. ఈ నేలతాడి దుంపలతోటి ఎన్నో ప్రయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు 2-3 చెప్తా వినండి. ఈ నేలతాడి దుంపలు వచ్చి మొఖాల నొప్పులకు మందు తయారయ్యే దానిలో కలుస్తాయి. మొగతనానికి మందు తయారయ్యే గోళీలలో కలుస్తాయి. ఇది ఎవరైతే హస్తప్రయోగానికి అలవాటు పడతారో, హస్తప్రయోగం వల్ల అంగం బలహీన పడుతుంది కదా, ఆ అంగం బలహీనతను తీసివేస్తుంది. ఏ విధంగా తీసివేస్తుంది అంటే, దీని దుంపల చూర్ణం తీసుకొని మెత్తగా పొడి చేసి ఒక 100 గ్రాము చూర్ణానికి ఒక 100 గ్రాము ఆవు నెయ్యి కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని దాన్ని ఒక 7 రోజులు నిల్వ ఉంచి పక్కకు పెట్టి 8వ రోజు నుంచి ప్రతిరోజు అంగానికి అప్లై చేసుకోవాలి. అంగానికి అప్లై చేసుకుంటే ఆ బలహీన పడిన అంగం మళ్ళీ బలిష్టపడుతుంది. అంటే ఆ అంగం ఏదైతే బక్కచిక్కిపోతుందో ఆ అంగం మళ్ళీ దొడ్డుగా లావుగా తయారవుతుంది. అలా తయారైనప్పుడు ఏదైతే మొగతనం అతను కోల్పోయిండో మళ్ళీ పూర్వ వైభవానికి వస్తుంది. కాబట్టి మంచిగా అప్పుడు సంసారం చేసుకోవచ్చు. మీరు ఎవరైనా అంగం బలహీనంగా ఉన్నవాళ్ళు దీని ఏర్ల చూర్ణం, అంటే దీని దుంపల చూర్ణం, నేలతాడి దుంపల చూర్ణం తీసుకొని బర్రె నెయ్యిలు కానీ ఆవు నెయ్యిలు కానీ కలుపుకొని పెట్టుకోండి. పెట్టుకున్నట్టు ఏదంటే ఇప్పుడు నేను చెప్పిన ఫలితం 100% వస్తుందండి. ఇవన్నీ అవే ఈ ఫారెస్ట్లు ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ నేలతాడి దుంపలు కావాలన్నా కూడా మేము తవ్విస్తామండి. చూడండి, ఈ ఫారెస్ట్లో కావాల్సినవి ఉన్నాయి. అయితే దీని మొగతనానికి మందు తయారవుతుంది, మొఖాల నొప్పులకు మందు తయారవుతుంది, అంగం బలహీన పడితే అంగం మళ్ళీ పర్ఫెక్ట్ అవుతుంది. ఇన్ని విధాల ప్రయోజనాలు ఈ నేలతాడి దుంపల చూర్ణానికి ఉన్నాయండి. మీకు కావాలంటే మేము దుంపలు పంపిస్తాము, లేదంటే మీరే ఎక్కడైనా దొరికితే చూసుకోండి. ఫారెస్ట్లో ప్రతి ఒక్క ఫారెస్ట్లో దొరుకుతాయి, తెచ్చుకొని వాడుకోండి. దీన్ని పాలల్లో శుద్ధి చేసుకోవాలి, ఆవు పాలల్లో శుద్ధి చేసుకొని వాడాలి. మంచి ఫలితం ఇస్తుంది.